తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. వచ్చేసింది ఫైనల్గా మన మా ప్రెసిడెంట్ మంచు విష్ణు హీరోగా నటించిన జిన్నా సినిమా రిలీజ్ అయిపోయింది. మూవీ అనౌన్స్మెంట్ దగ్గర నుంచే ఈ సినిమా మేకర్స్ ఓ రేంజ్లో ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు. చంద్రముఖి లెవెల్లో ఈ సినిమా ఉంటుందని స్వయంగా మంచు విష్ణునే ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. దానివల్ల ఈ సినిమాకి కొంచెం బజ్ అయితే వచ్చి పడింది. ప్రోమోలు మరీ ఇంట్రెస్టింగ్గా లేకపోయినా హారర్ ఎలిమెంట్స్ ఉండడం చూస్తుంటే ఈసారి ఏదో డిఫరెంట్ ట్రీట్ ఇవ్వబోతున్నారనే అంచనాలైతే ఏర్పడ్డాయి. మరి వాటిని అందుకోవడంలో ఈ సినిమా సక్సెస్ అయ్యిందా? ఇది అందరినీ మెప్పించిందా? మన మా ప్రెసిడెంట్ని సక్సెస్ ట్రాక్లోకి తీసుకొచ్చిందా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ: ఈ సినిమాలో మన హీరో పేరు గాలి నాగేశ్వరరావు. అయితే దాన్ని షార్ట్కట్లో జిన్నాగా పెట్టుకుంటాడు. ఇతడు టెంట్ హౌస్ బిజినెస్ నడుపుతుంటాడు. అయితే మన హీరోకి ఊరి నిండా అప్పులే ఉంటాయి. చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు మన హీరోకి రేణుక అండ్ స్వాతి అనే అమ్మాయిలతో మంచి స్నేహం ఏర్పడుతుంది. చిన్నప్పుడే రేణుక ఫ్యామిలీ వాళ్ళు విదేశాలకి వెళ్ళిపోతారు. ఇక్కడ రేణుక మూగ అండ్ చెవిటి అమ్మాయి, అంటే తను మాట్లాడలేదు, ఏమీ వినిపించదు కూడా. కట్ చేస్తే పెరిగి పెద్దయ్యాక మన జిన్నా తన స్కూల్ ఫ్రెండ్ అయిన స్వాతితోనే ప్రేమలో పడతాడు. అదే సమయంలో తన బాబాయ్ కోసం రేణుక విదేశాల నుంచి ఊరికి తిరిగి వస్తుంది. ఆమె దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయని తెలిసి ఆమె సహాయంతో ఊరిలో ఉన్న అప్పులు తీర్చాలని జిన్నా ఫిక్స్ అవుతాడు. అలాగే తన ఊరికి ప్రెసిడెంట్ అవ్వాలనే కోరికని కూడా నెరవేర్చుకోవాలని భావిస్తాడు. అందుకోసం రేణుకను పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయిపోతాడు. అయితే రేణుకకి ఒక భయంకరమైన గతం ఉంటుంది. ఆ గతం ఏమిటి? స్వాతిని ప్రేమించిన జిన్నా రేణుకని పెళ్లి చేసుకుంటాడా? అసలు రేణుకకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మధ్యలో ఈ దయ్యం గోల ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా కథ. అనాలిసిస్: జిన్నా సినిమా హారర్ కామెడీ జానర్లో రూపొందింది. ఇలాంటి జానర్లో వచ్చిన సినిమాలు ఒకవైపు కామెడీని పంచుతూనే మరోవైపు హారర్ ఎలిమెంట్స్తో థ్రిల్లింగ్గా నడవాలి. కామెడీ అండ్ హారర్ ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేస్తూ ఉత్కంఠభరితంగా ఇంట్రెస్టింగ్గా స్టోరీని నడిపించాలి. కానీ జిన్నా సినిమా విషయంలో మాత్రం మ్యాటర్ తేడా కొట్టేసింది. ఫస్ట్ హాఫ్ని ఒక రకంగాను, సెకండ్ హాఫ్ని మరో రకంగాను తీసేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం పరమరొటీన్గా సాగుతుంది. హీరో చేసిన అప్పులు, దాని చుట్టూ బలవంతంగా రుద్దిన కామెడీతోనే ఈ సినిమా నడుస్తుంది. ఎగ్జైటింగ్గా అనిపించే ఎలిమెంట్స్ ఏవీ లేవు. అక్కడక్కడ కొంచెం కామెడీ వర్కౌట్ అయ్యిందే తప్ప అంతకు మించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. కొన్ని సీన్లైతే సహనానికి పరీక్ష పెడతాయి, మరికొన్ని సీన్లైతే ఓవర్ ద బోర్డ్ అనిపిస్తాయి. అసలు ఇలాంటి సీన్లు అవసరమా అనే ఫీలింగ్ని కూడా కలిగిస్తాయి. కానీ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అద్దిరింది. రేణుక పాత్రకి సంబంధించి ఒక ట్విస్ట్ రివీల్ అయినప్పటి నుంచి ఈ సినిమా గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. సెకండ్ హాఫ్ చాలా వరకు హారర్ ఛాయలతోనే సాగుతుంది. ఒకవైపు కామెడీని పంచుతూనే మరోవైపు ప్రేక్షకులను కాస్త భయానికి గురి చేశారు. కాకపోతే హారర్ సీన్లన్నీ ఇంతకుముందు సినిమాల్లో చూసినట్టుగానే అనిపిస్తాయి. ఆ సీన్లకు కొంచెం డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే డిఫరెంట్ అనుభూతి కలిగి ఉండేది. ప్రీ క్లైమాక్స్ వరకు సినిమాని ఎలాగోలా లాగించేశారు. అయితే ప్రీ క్లైమాక్స్లో మాత్రం స్టోరీ ఊహకందని రీతిలో మలుపు తిరుగుతుంది. అక్కడొచ్చే ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడం ఖాయం. ఈ సినిమాలో అప్పటి వరకు అలాంటి ట్విస్ట్ వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. అదే ఈ సినిమాకి కూడా అతిపెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవడంలో సందేహమే లేదు. మంచి క్లైమాక్స్తో ఈ సినిమాని బాగానే ముగించారు. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ సినిమా పూర్తి స్థాయిలో సాటిస్ఫై చేయలేదనే చెప్పాలి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కామెడీతో పాటు హారర్ ఎలిమెంట్స్ని బ్యాలెన్స్ చేస్తూ థ్రిల్లింగ్గా రూపొందించి ఉంటే ఈ సినిమా అవుట్పుట్ మరో లెవెల్లో ఉండేది. కానీ మనోళ్ళు మాత్రం ఫస్ట్ హాఫ్ని పరమ రొటీన్గా తీసేసి సెకండ్ హాఫ్లో పాత సినిమాల్లోని హారర్ ఛాయలతోనే సోసోగా నడిపించేశారు. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫే కాస్త బెటర్గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ అండ్ ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు అదుర్స్ అనిపించాయి. యాక్షన్ సీన్లు, అక్కడక్కడ కొన్ని హారర్ సీన్లు కూడా బాగున్నాయి.
కానీ ఓవరాల్గానే సినిమా తేలిపోయింది. ఒక హారర్ కామెడీ జానర్కి ఉండాల్సిన టైట్ స్క్రీన్ ప్లే లేదు. డైలాగ్స్ కూడా ఏమంత ఇంపాక్ట్ఫుల్గా లేవు. కొన్ని డైలాగ్స్ అయితే మరీ అతిగా అనిపించేశాయి. చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పాటలు సినిమాలో చూడ్డానికి బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కొన్ని పరమరొటిన్ సీన్లను తీసేసి ఉంటే బాగుండేది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఏమంతా బాగోలేవు. యాక్షన్ సీన్లలో హీరో వెనుక భాగంలో రోప్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయంటే మన మేకర్స్ పనితనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక నటీనటుల విషయానికి వస్తే మంచు విష్ణు తనకు అలవాటైన పాత్రలోనే లాక్కొచ్చేశాడు. అయితే ఇందులో మంచు విష్ణు కంటే సన్నీ లియోన్ చేసిన రేణుక పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. కానీ మన సన్నీ లియోన్ యాక్టింగ్ గురించి అందరికీ తెలిసిందేగా. సెక్సీగా కనిపించడం తప్ప ఆమెకు నటన పెద్దగా రాదు. దాంతో ఈ పాత్ర అంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించదు. పాయల్ రాజ్పూత్ స్వాతి అనే రొటీన్ పాత్రని నార్మల్గా నెట్టుకొచ్చేసింది. కమేడియన్లందరూ నవ్వించడానికి చాలా ట్రై చేశారు. కొన్ని చోట్ల బాగానే నవ్వించారు, కానీ మరికొన్ని చోట్ల మాత్రం ఇరిటేట్ చేశారు. ఇతర నటీనటులు తమ తమ పాత్రల మేరకు లాగించేశారు. చివరగా ఈ సినిమా దర్శకుడు సూర్య గురించి మాట్లాడుకుంటే డైరెక్టర్గా తన ప్రతిభ చాటుకోలేదనే చెప్పాలి. మంచు విష్ణు ఇచ్చిన అవకాశాన్ని అతడు యూజ్ చేసుకోలేకపోయాడు. అఫ్కోర్స్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే అందించింది నాగేశ్వరరెడ్డి అండ్ కోన వెంకట్. అయినప్పటికీ డైరెక్టర్ కొంచెం ఎఫర్ట్ పెట్టి థ్రిల్లింగ్గా ఈ సినిమాని మలిచి ఉంటే ఈ సినిమా మరో లెవెల్లో ఉండేది.